పర్ఫెక్షన్ విషయంలో రాజీపడని రాజమౌళిపై ఆడియన్స్ నుంచి ఓ కంప్లైంట్ ఉంది. జక్కన్న సినిమాలు చెప్పిన డేట్ కి థియేటర్స్ లకి రావడం కష్టమే అనే రిమార్క్ ఉంది. చాలా సినిమాలు రిలీజ్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేశాయి. దీంతో మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాతో ఈ రిమార్క్ చెరిపేసేందుకు రెడీ అయ్యారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7 ఈ డేట్ పక్కాగా మార్క్ చేసుకుంటున్నారు రాజమౌళి. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే రోజు ఐమాక్స్ ఫార్మాట్ తో బాక్సాఫీస్ ముందుకు రానుంది వారణాసి సినిమా. దీంతో రిలీజ్ కి 365 రోజులు మాత్రమే ఉన్నాయని విడుదల తేదీని మరోసారి రిమైండ్ చేస్తోంది జక్కన్న టీం. సినిమాకి మ్యూజిక్ అందిస్తోన్న కీరవాణి తన ఎక్స్ అకౌంట్ లో 365 అని ట్వీట్ చేయగా నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటూ కామెంట్ చేశారు కార్తికేయ. ఈ ఇద్దరి ట్వీట్స్ క్యూరియాసిటీని పెంచేలా సెట్స్ వేస్తున్నారంటగా డైరెక్టర్ హ్యాపీగా అంటూ రిప్లై ఇచ్చారు వారణాసి మేకర్స్. టైమ్ ట్రోటర్ గ్లోబ్ ట్రోటర్ కాన్సెప్ట్ తో అయోధ్య బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మేకర్స్. ఒకవేళ మనం ఒక సంవత్సరం కాలంలో ప్రయాణిస్తూ ఉంటే కనిపించే షో టైం వారణాసి అంటూ ఈ విజువల్ వండర్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేసేందుకు 365 రోజులు ఉన్నాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇచ్చింది టీం. ఇప్పటి వరకు 50% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వారణాసి జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తర్వాత ఫోకస్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే అంటూ గతంలోనే చెప్పేశారు రాజమౌళి. వారణాసిని వచ్చే ఏడాది ఆన్ టైమ్ ఆడియన్స్ ముందుకు తెస్తానంటున్న రాజమౌళి సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడియోస్ బ్యానర్ టైఅప్ కోసం మార్వెల్ స్టూడియోస్ తో వారణాసి మూవీ టీం చర్చలు జరుపుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికోసం గతంలో వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ తో డిస్కషన్స్ కూడా జరిగాయని, కానీ టర్మ్స్ కుదరలేదని తెలుస్తోంది. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వారణాసిని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేస్తానంటున్న రాజమౌళి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.